మా కుక్కలు చిన్న ఉన్నప్పటి నుంచి పెంచినా కదా, మూడే మిగిలినాయి. అన్నీ చనిపోయినాయి, కుక్కలు ఎత్తుకపోయి చంపేసినాయి. మూడు మిగిలినాయి. ఇదొక్కటి మాత్రం ఇంట్లోనే వస్తుంది. అవి రెండు బయట మోరిలా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చేస్తాయి. ఇది కూడా తిరుగుతుంది, కానీ దెబ్బలు పడతాయి. దెబ్బలు ఇట్లా కొడుతూ ఉంటారు పాపం. అది కూడా ప్రాణం ఉంటుంది, దానికి కూడా దెబ్బలు తాకుతాయి. ఇట్లా కొడతారు, ఇట్లా గొంతు పిసుకుతారు, కాళ్ళు పట్టి లాగుతారు, కాళ్ళు పట్టి గిరగిరా తిప్పుతారు. ఇవన్నీ చేయకండి పాపం. నోరు లేని కుక్కలు. చూడు, నేను ఇట్లా కొడతా అన్నా కూడా చిని, ఇక చూడు నిన్ను కొడుతున్నా, చిని చిని కొడుతున్నా 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 అన్నా కూడా బెదిరికోరు, ఎందుకంటే నేను కొట్టాను కాబట్టి. దయచేసి కుక్కలకు కాస్త అన్నం పెట్టడానికి నేర్చుకోండి. కానీ దాన్ని సైకోళ్ళు మీరందరూ, బాగా కుక్కల్ని కొట్టడం సైకోళ్ళు మీరు సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ మైండ్లను మంచిగా చేసుకోండి. తావోతు ముండ కొడుకులు. చూడు, నోరు లేని కుక్కలు.